నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. లియో న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. లియో వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరిని వదలం, అందరి లెక్కలు తేలుస్తాం, గీత దాటిన అధికారులను అస్సలు వదిలే ప్రసక్తే లేదు. అప్పట్లో యువగళం పాదయాత్రలో లోకేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ అరెస్టు జరిగినా కూడా ముందుగా వైసీపీ తరపు నుంచి చాలామంది నారా లోకేష్ ప్రకటించినటువంటి రెడ్ బుక్ మీదే పడ్డారు. ఇక తాజాగా మళ్ళీ ఈరోజు టీడీపీ ఆవిర్భావ సభలో లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడిన నేపథ్యంలో మళ్ళీ రెడ్ బుక్ అరెస్టులు ఉండబోతున్నాయా అన్న చర్చ మొదలైంది. అయితే నారా లోకేష్ గారు అసలు రెడ్ బుక్ పేరు చెప్తేనే చాలామందికి గుండెపోటు వస్తుందని, బాతుల్లో జారి పడుతున్నారని కూడా మాట్లాడటం అయితే జరిగింది. మరి నిజంగానే ఆయన అన్నట్టు రెడ్ బుక్కి భయపడే ఈ విధంగా జరుగుతున్నాయా పరిస్థితులు? మరి అసలు ఈసారి మరి రెడ్ బుక్ చాప్టర్ 4 ఓపెన్ అవ్వబోతుందా? ఈరోజు నారా లోకేష్ గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు లాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, తాజాగా ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది రెడ్ బుక్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడడం. సో మళ్ళీ ఈరోజు ఆయన మాట్లాడారు. ఇంకా రేపటి నుంచి ఇంకా వాళ్ళకి అసలు నిద్రపడుతుందంటారా వైసీపీ వాళ్ళకు? అసలే వాళ్ళు భయపడుతున్నారు. మీరు ఇంకా ఇటువంటి క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఎక్కడికి పోవాలి పాపం. అప్పటికీ కొంతమంది పరారు అయిపోతూ ఉన్నారు. కొంతమంది లోకేష్ చెప్పింది మాత్రం ఒక విషయం కరెక్ట్. బాత్రూంలో జారిపడటం ఏంటి? బాత్రూంలో జారిపడితే జనరల్గా బాత్రూంలో జారిపడితే తుంటి ఎముక విరుగుతుంది. మనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం విరిగింది? బాత్రూంలో పడితే తుంటి ఎముక విరిగింది. మరి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెయ్యి ఇరగటం ఏంటి? అంటే మనం ఎవరో పడ్డారు లేకపోతే వాళ్ళని అపహాస్యం చేయటం కాదు, కానీ అందులో జెన్యూనిటీ ఎంత అనేది మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఎప్పుడైతే మద్యం అక్రమాల మీద కేసు వచ్చిందో ఆ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీ. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయన ఎంపీనే, రాజంపేట ఎంపీ. ఆయన పేరు ఎక్కడా ఎఫ్ఐఆర్లో లేదు. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా కానీ నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని తిరిగాడు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసే టైంలో ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. మా నాన్న బాత్రూంలో పడ్డాడండి, చెయ్యి ఇరిగిందండి అని సర్టిఫికెట్ ఇచ్చాడు. వాళ్ళ నాన్న పడ్డాడు అనుకో, ఈయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? ఈయన ఎందుకు ఇవ్వాలి? అంటే వాళ్ళ నాన్నకి దగ్గరుండి ఈ మిథున్ రెడ్డి వీల్ చైర్లో బాత్రూమ్కి తీసుకెళ్తాడా? చేశాడు అప్పుడు ఎట్లన్నా? అంటే అంత బాగా అంత డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ పని మామూలు మనుషులను పెట్టి చేయించుకుంటారు. కానీ కొడుకు పార్లమెంటు సభ్యుడు, చాలా గ్రేట్ పార్లమెంటేరియన్ మిథున్ రెడ్డి, అతనితోటి మరి అట చేయించుకుంటారా? మరి ఆ సర్టిఫికెట్ ఎందుకు పెట్టాడు? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ కోసం అన్ని రకాల యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవటానికి ఈ కారణం కూడా ఒకటి చెప్పటంతో అందరికీ అది జోకులాగా అనిపిస్తున్నది. నేను చెప్పే పాయింట్ అదే. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కూడా అదే చేశాడు కదా. వాళ్ళ అమ్మకి ఆపరేషన్ జరిగింది అనుకుందాం, నిజంగానే జరిగి ఉండొచ్చు కూడా. ఒకసారి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి అప్లై చేశాడు, రెండోసారి కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాతే అసలు ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి పోలీసులు దర్యాప్తు చేస్తే అది బోగస్ సర్టిఫికెట్ అని తేలింది. బోగస్ సర్టిఫికెట్ అది ఆ డాక్టర్ వచ్చి చెప్పాడు, చిచి నేను ఇటువంటి సర్టిఫికెట్ నేను ఎప్పుడు ఇవ్వలేదండి అని చెప్పాడు. దాంతో బోరగడ్డ అనిల్ ద్వారాలు మూసుకుపోయినాయి. మళ్ళీ వచ్చి కోర్టులో సరెండర్ కావాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ మనం ఎందుకు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది అంటే, వీళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్పుకోవాలి.
రెడ్ బుక్ గురించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రెడ్ బుక్ గురించి మామూలు నేను లెక్క పెడితేనే 100 సార్లు మాట్లాడి ఉంటాడు, 100కి పైసార్లు మాట్లాడి ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించి కోర్టులో ఒక పిటిషన్ వేయించాడు. ఆ రెడ్ బుక్లో ఏముందో ఒకసారి మేము చూసిస్తామండి అని కోర్టును అడుక్కున్నారు. అంటే రెడ్ బుక్లో నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఆ రోజున నువ్వు ముఖ్యమంత్రి కదా, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కదా, అడుక్కోవడం ఏంటి? రెడ్ బుక్లో ఏముంటే నీకెందుకు? నీకు అంత భయం అంటే అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ను చూసి భయపడ్డాడు. ఇంక ఇప్పుడు భయపడకపోవటానికి పెద్ద ఇదేం కాదు. యాక్చువల్గా రెడ్ బుక్ గురించి మామూలుగా నేరాల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేరాలతోటి సంబంధం ఉన్నవాడి పేరు రెడ్ బుక్లో ఉన్నా లేకపోయినా వాడినైతే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాడినైతే ఎత్తేస్తారు. అంతవరకు అయితే గ్యారెంటీ. సార్, రాజకీయాల్లో అంటే రాజకీయాలకి సంబంధం లేదనుకోండి, ఇప్పటి వరకు మనం రాజ్యాంగం అనే బుక్ ఉండటమే తెలుసు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఇంకా వరుసగా చూస్తున్నాం. వైసీపీ వాళ్ళు మేము బ్లూ బుక్ పెడతామని, ఇటు తెలంగాణలో కవిత గారు చూస్తే మేము పింక్ బుక్ పెడతామని. అసలు ఏంటి సార్ ఈ బుక్స్ ఏంటి? అసలు ఈ రెడ్ బుక్లో నిజంగానే ఎందుకు ఇంత స్పెషాలిటీ ఉంటుందంటారు ఆ రెడ్ బుక్లో? రాజ్యాంగంలో రెడ్ బుక్ అనేది ఇంకొక ఆర్టికల్లా, ఇంకొక షెడ్యూలా, ఏది ఒక అదనపు చాప్టరా? ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ రాశారు, రెడ్ బుక్ లోకేష్ రాశాడని ఏదో రకరకాలుగా రెడ్ బుక్ ఆధార్ లోకేష్ అన్నట్టుగా ఏదైనా ఒక ప్రభుత్వ పతనానికి మాత్రం వజ్రాయుధం అయింది రెడ్ బుక్. ఏది ఒక పార్టీ పతనానికి పునాది రెడ్ బుక్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ బుక్ ఆ కలవరింతలే వాళ్ళని ఓడించినట్టున్నాయి. ఏది అసలు ఇంత భయపడేవాళ్ళు మీరు ఎందుకు పాల్పడ్డారు ఆ నేరాలకి, ఆ ఘోరాలకి? అంటే కాదంబరి జత్వానిని కిడ్నాప్ చేసేటప్పుడు మరి భయపడలేదు? ఆ భయం అప్పుడు ఉండుంటే ఇప్పుడు ఈ రెడ్ బుక్లో పేరుండేది కాదు కదా. లేకపోతే ఈ లిక్కర్ మాఫియా మరి 7 అంచెలుగా అసలు ఆ డబ్బులు వసూలు చేయకుండా ఉంటే, అక్రమ వసూళ్ళ రోజుకెంత 2 కోట్లు అనుకుంటా, ఆ ముడుపులు వసూలు చేయకుండా ఉంటే ఇప్పుడు భయపడాల్సిన పనే ఉంది? అంటే మీరు చేయాల్సిన ఘోరాలు నేరాలు మీరు చేశారు, మీ పేర్లు ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు లేకపోతే జైళ్ళు జరుగుతుంటే మీరేంటి భయపడిపోయి హాస్పిటల్సా? ఇవాళ ఇది ఒక 4 స్తంభాల ఆటగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో జంజాలో ఎవరో తీసినట్టున్నాడు సినిమా 4 స్తంభాల ఆట. ఇప్పుడు ఈ 4 స్తంభాల ఆట లోకేష్ తీశాడా ఈ సినిమా? అంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, హాస్పిటల్స్, ఈ 4 చుట్టూ తిరుగుతున్నారా ఏంటి? ఇది అసలు అర్థం కావట్లేదు నాకు. అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టారు కేసులు, ఏది జైళ్ళకు పంపించారు. అసలు మామూలు హింస కాదు కదా. అసలు వందలాది పోలీసులు ఇళ్లపై పడి, అచ్చెన్నాయుడు ఇంటిపై గోడలు దూకి, లేకపోతే గీతం యూనివర్సిటీ పైన పడి, అయ్యన్న పాత్ర ఇంటిపైన పడి, ధూళిపాళ నరేంద్ర సంఘం డైరీ, అంటే మీరు అంత భయోత్పాతం సృష్టించారు. ఇప్పుడు ఏంటి అంత నీట్గా ఓ డ్రెస్సింగ్ చేస్తున్నట్టు, ఒక కోడి బొచ్చు బీకుతున్నట్టు, ఏది అదేదో సినిమాలు అంటారు ఒక చక్కటిగా ఎంత పద్ధతిగా కొట్టాడురా దడి కట్టినట్టు, గులాబీ అంటు కట్టినట్టు అట్లా కడుతోందా కూటమి? ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పద్ధతి ప్రకారం ఆయన వెళ్తున్నాడు. ఆయన ఏదో చట్టాలు లేకపోతే న్యాయము, పోలీసులు అన్నీ నిబంధనల ప్రకారమే పొమ్మని కదా. వీళ్ళ కర్మగాలి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వేసిన ఉచ్చులో పడుతున్నారు. ఒక వేట నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నాకు తెలిసి ఒక మృగవేట నడుస్తుంది. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఉచ్చు వేస్తున్నారు, ఈ మృగాలు వచ్చి ఆ ఉచ్చులో పడుతున్నాయి. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? భువనేశ్వరి మేడం గురించి అసెంబ్లీలో లేకపోతే బయట ఈ పిచ్చి మాటలు మాట్లాడినందుకు కాదు కదా, లోకేష్ని అన్నందుకు కాదు కదా, లేదు గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టినందుకు కాదు కదా. అందులో 71 అనుకుంటా అతని నంబర్, అందులో 71. కానీ ఏం చేశాడు? కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి 1వ స్థానానికి వచ్చాడు.
అంటే కర్మ కాలిందంటే వాళ్ళు ఉచ్చు పన్నారు, ఆ ఉచ్చులో వీళ్ళు వచ్చి పడితే మనం వల్లభనేని వంశీ 4 రోజులుగా వాళ్ళ జైల్లో ఉన్న పరిస్థితి. పోసాని కృష్ణమురళి బయటకు వచ్చినట్టున్నాడు, ఏది 25 రోజులు అతను జైల్లో ఉండి అతని దగ్గర వెళ్ళి మైకులు పెట్టారు, గొట్టాలు, ఒరే మీకు ఒక దండం, ఇప్పుడు మాట్లాడిన దానికి నాకు వచ్చిన చావు చాలు అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, బోరగడ్డ అనిల్ అదే ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే, రాఘవ శర్మెల్లి డాక్టర్ ఆ లలిత హాస్పిటల్స్, నా లెటర్ ప్యాడ్ కాదు, నా సంతకం కాదు అంటే ఎలా వీళ్ళు ఆ కోర్టులనే మోసం చేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి అసలు ఆయన ఫైర్ అయ్యారు. ఏంటి అసలు బెయిల్ కోసం తప్పుడు సర్టిఫికెట్లు పెట్టడమా? ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యి ఇరిగింది అంటున్నారు. ఆయన మరి మాజీ మంత్రి, సుదీర్ఘకాలం శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన ఆయన చెయ్యి ఇరగటం బాధాకరం. ఏది పాపం వయసు నిజంగా విరిగితే బాధాకరం. అసలు అది విరిగిందా, బెయిల్ కోసం ఎరగొట్టుకున్నారా, ఇరిగినట్టుగా కట్టుకట్టుకున్నారా? ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతోంది హైకోర్టునే బోరగడ్డ అనిల్ మోసం చేసిన విధానం. ఇతనికేదో గుండెపోటు వచ్చిందని, ఈయనకేదో బైపాస్ సర్జరీయా, ఏఐజీ ఎవరు కొడాలి నాని, ఆయన మూతికి సర్జరీ చేస్తారనుకుంటే ఆయన గుండెకి సర్జరీకి వచ్చినట్టుంది. ఏది మామూలుగా అతనేంటి నోటి దూల, పిచ్చి మాటలు, అసలు అనకూడని మాటలు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించే నీ అమ్మ మొగుడు కట్టాడా, ఫలితం బైపాస్. ఇప్పుడు ఏంటి ఆ రోజు కన్ను మిన్ను కానకుండా పవర్ ఉంది కదా అని చెప్పి చెలరేగిపోతే బైపాస్ సర్జరీ. ఇవాళ ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? అసలు ఆల్రెడీ జనం చేసేసారు వీళ్ళకి బైపాస్. ఇది ఈ పార్టీకి ఆల్రెడీ చేసింది బైపాస్ సర్జరీయే కదా, కాకపోతే వెంటిలేటర్ మీద ఉన్నట్టుంది. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి పీకేసుకుంటున్నాడా? ఆక్సిజన్ ఇది పీకేసుకుంటున్నాడు, అతనే పీకేసుకుంటున్న పరిస్థితి, శాసనసభకి వెళ్లకుండా. ఇప్పుడు లోకేష్ బాబు అన్నాడంటే ఇవాళ ఆవిర్భావ దినోత్సవంలో మీ భయం కనపడుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ? అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని నిన్నటిదాకా 3 రోజులు ఒక 300 మంది కార్యకర్తలు ఇంట్లో పెట్టుకున్నాడంటే అరెస్ట్ అంటున్నారని. అదేదో స్కామ్, 250 కోట్లు క్వార్జియా, అది సిలికా వైట్ గ్రానైట్ ఏదో కొల్లగొట్టిన సర్వేపల్లి నియోజకవర్గంలో A4 అనుకుంటాను, దాంట్లో అరెస్ట్ అంటున్నారని చెప్పి మరి పరారైపోయిన పరిస్థితి. అసలు ఏంటిది ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఏంటి? ఎయిర్పోర్టుల దగ్గర పోలీసుల కాపలా ఏంటి? బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళు విదేశాలకు పారిపోతారని. అసలు దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకులకైనా ఇంతమందికి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినాయా? ఇప్పుడు అసలు ముందస్తు బెయిల్స్కి ఇంతమంది అసలు హైకోర్టుకి వెళ్ళడం ఏంటి? కోర్టు ఆశ్చర్యపోతుంది, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు వీళ్ళంతా వచ్చి బెయిల్ అడుగుతున్నారు? ఇంత భయం ఎందుకు వచ్చింది వీళ్ళకి? భయపడేవాడు పార్టీ ఏమి నడుపుతారు? ఎంత దూరం పారిపోతారు వీళ్ళు? ఎక్కడికి పారిపోయినా కానూన్ కా హాత్ పట్టుకు లాక్కొస్తారు కదా. రైట్ సార్, ఇప్పుడు వైసీపీ నాయకుల మీద ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాళ్ళు బయటకు వచ్చి ఒకటే ప్రచారం చేస్తున్నారు, మేమే తప్పు చేయలేదు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే మా పైన అరెస్టులు జరుగుతున్నాయని. నిజంగానే ఏ తప్పు చేయలేదంటారా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఒక బుక్ ఉన్నది, దాన్ని నారా లోకేష్ రాసుకున్నాడు. దాని లోపల ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఆయనకి తెలియాలి. ఆ బుక్కుని విజయనగరంలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగితే ఆ పబ్లిక్ మీటింగ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఇచ్చాడు. అయ్యా మీరు చూసుకోండి ఇందులో రాశానని చెప్పి నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. అంటే బహుశా ఆయన కూడా చదివి ఉంటే ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి అందులో ఏమేమి పేర్లు ఉన్నాయో తెలియటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ పేరు ఉందని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఆ బుక్ రాసింది లోకేష్, బహుశా చదివితే చంద్రబాబు నాయుడు చదివి ఉండవచ్చు, ఆయన బిజీలో ఉండి అది చదవను, అది ఎలక్షన్ టైం కాబట్టి చదివి ఉండకపోవచ్చు కూడా.
నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నువ్వు నేరం చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. నువ్వు చాలామంది వైసీపీలో చాలామంది ఉన్నారుగా. ఇప్పుడు ఉదాహరణకి ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకోండి, ఆయన వైసీపీ నిన్న మొన్నటి వరకు, ఇప్పుడు జనసేనలో ఉన్నాడుగా, నిన్న మొన్నటి వరకు అక్కడే ఉన్నాడుగా. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి ఆ రెడ్ బుక్లో నా పేరు ఉంటుందేమో అన్న డౌట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కదా. అట్లాగే చాలామంది చెయ్యట్లేదు కదా. నా పేరు ఉందా అని వెతుక్కోవట్లేదు కదా. వెతుక్కుంటున్నాడు అంటే వాడు దొంగతనం ఏదో చేసినట్టుగా మనం అనుమానపడవచ్చు. ఇందాక డివిఎస్ గారు చాలా మంచి ఇది చెప్పారు, 4 స్తంభాల ఆట. ఆ 4 స్తంభాల్లో ఒక స్తంభం హాస్పిటల్. వైసీపీ రాజకీయం మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటానికి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఆమెకి ఆపరేషన్ చేయాలి, కరెక్టే. ఆపరేషన్ ఎవరు చేయాలి? డాక్టర్ చేయాలి. అవునా? మీరు నేను చేయలేం కదా. ఆపరేషను లోపల డాక్టర్ చేస్తాడు, బయట గుండాలు ఎందుకు కూర్చున్నారు? వైసీపీ గుండాలు ఒక 10 అంచెల్లో కూర్చున్నారు. ముందు వరుసలో ఆడవాళ్ళని కూర్చోబెట్టారు పోలీసులు రాకుండా. మరి ఇన్ని అంచెల భద్రత ఎందుకు ఆమెకి? గుండెకి ఇంత భద్రత అవసరమా? డాక్టర్ చేస్తాడు కదా. అంటే వీళ్ళ 4 స్తంభాల ఆటలో హాస్పిటల్ని ఒక పార్ట్ చేసుకున్నారు, ఒక స్తంభంగా చేసుకొని వీళ్ళు డ్రామాలన్నీ ఆడుతున్నారు. కాబట్టి ఈ 4 స్తంభాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అవినాష్ రెడ్డి హాస్పిటల్ స్తంభమే. ఇప్పుడు బోరగడ్డ అనిల్ హాస్పిటల్ స్తంభమే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాస్పిటల్ స్తంభమే. ఇంకా అందరూ కొడాలని అని హాస్పిటల్ స్తంభమే. అది ఒక్కొక్క హాస్పిటల్ని ఒక్కొక్కళ్ళు ఎంచుకున్నారు. అది మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తున్నారు, అందరూ ఒకే హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మరి చెన్నై హాస్పిటల్లో తేల్తాడో లేకపోతే మారిషస్ హాస్పిటల్లో తేల్తాడో చూడాలి. రోజా అయితే అంతకు ముందరే చెన్నై హాస్పిటల్లో చేరింది. ఇట్లా విడుదల రజని మరి హైదరాబాద్ హాస్పిటల్ ఆమె మరి ఏ హాస్పిటల్లో చేరుతుందనేది చూడాలి. అంటే వీళ్ళకి హాస్పిటల్ అనేది అదొక పవిత్రమైన వైద్యాలయంలాగా వీళ్ళకి లేదు. నేరాల నుంచి తప్పించుకోవటానికి దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వీళ్ళు వాడుతున్నారు. అందుకనే షెల్టర్ లాగా వాడుతున్నారు. అంటే వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి వీళ్ళలో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అంటే చాప్టర్ 3 అమెరికాలో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తున్నా అని చెప్పారా, ఇంక మళ్ళీ చాప్టర్ 4 వస్తే ఇంక మాదే నెక్స్ట్ అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అందుకనే రెడ్ బుక్ ఎన్ని చాప్టర్లు అంటే వైసీపీ భయం చూస్తే అర్థం అవుతుంది. అది ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆసుపత్రి నిజంగా దేవాలయం, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు రోగుల్ని, చావు బతుకుల్లో ఉన్న రోగుల్ని బతికిస్తారన్నంత వరకే మనకి తెలుసు. కానీ నేరస్తులు తప్పించుకోవడానికి ఆసుపత్రిని వాడుకుంటారనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టి ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం రెడ్ బుక్ గురించి ఆయన కూడా వాడుకున్నాడు, హాస్పిటల్ ఆయన వాడుకున్నాడు. ఫస్ట్ అసలు ఆయన ఇందులో మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కోడి కత్తి అని మామూలుగా బ్లేడ్ దిగితే అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో రావటం ఏంది, రక్తం లేకపోవటం ఏంటి, అది ఎవరికి చూపించడు. నువ్వు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, మీకు స్పెషలిస్ట్ వైద్యుల్ని పంపించి, అంటే మీరు అన్నట్టు ఆ ఘాటు కనపడదు, ఈ రాయి కనపడదంట. రాయి కనపడదు, మీకు స్పెషలిస్ట్ డాక్టర్లను పంపిస్తామయ్యా, మీరు ఎవరు ఏ డాక్టర్ని కోరుకుంటే ఆ డాక్టర్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపిస్తాము. అక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ అని ఉంటుంది, అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హాస్పిటల్, మేము పెట్టింది కాదు, మీరు వెళ్ళి అందులో చేరండి అయ్యా అని చెప్పి బతిలాడితే, నో అస్సలు ఇది ఈ గాయానికి ఆ హైదరాబాదులో ఒక రెడ్ల హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లోనే చికిత్స చేయాలి, లేకపోతే విషం. ఇంకొకడు ఎవడో అప్పుడు సోషల్ మీడియాలో పెట్టాడు, ఆ కోడి కత్తి చివర్లో విషం పూశారు,
ఆ విషము శరీరం మొత్తం వ్యాపించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాపాయం పూర్తిగా రాకముందరే దానికి ఆపరేషన్ చేయాలని చెప్పి అప్పట్లో పెద్ద ప్రచారాలు చేశారు. తీరా చూస్తే ఏమన్నా ఆడ ఘాటు కూడా లేదు కదా, ఘాటు కూడా లేదు. ఆడ ఎవడో ఒక అతన్ని తీసుకెళ్ళి బకరాన్ చేసి కూర్చోబెట్టి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకొని ఈయనకి ఇంత పెద్ద ఆపరేషన్ జరిగేటప్పుడు బయట తల్లి చెల్లి భార్య అందరూ రోడ్డు మీద కూర్చొని బోరును ఏడవటం, అయ్యో మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశారని. ఇంత బ్లేడ్ తోటి చచ్చిపోతారు ఎవరన్నా. అందుకని వీళ్ళందరూ హాస్పిటల్ని ప్రొటెక్షన్గా వాడుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. ఇదంతా కూడా మనం ఇంత హాస్యాస్పదంగా మనం ఎందుకు చెప్తున్నాము అంటే ఇట్లా చెయ్యకూడదు. ఆసుపత్రిని మీరు మిస్యూజ్ చేస్తే మీ మీద నమ్మకం పోతుంది, న్యాయస్థానాలకు కూడా నమ్మకం పోతుంది మీ మీద. మీరు డాక్టర్ సర్టిఫికేట్లు వైసీపీ అన్నవాడు ఎవడైనా సరే, నేను చెప్తున్నా వినండి, వైసీపీ అన్నవాడు ఎవడన్నా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ న్యాయస్థానం అయినా సరే దాని మీద పోలీసు ఎంక్వైరీ చేయించి కానీ నిర్ణయం తీసుకోదు. మీరు రాసి పెట్టుకోండి. కోర్టులు వైసీపీ లీడరు డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చాడు అంటే కోర్టులు భయపడిపోతున్నాయి. కోర్టులు ఏందా ఇది నిజమా కాదా ఒకసారి చూసి చెప్పాయా అని చెప్పి పోలీసులకి రెఫర్ చేసే దుస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చింది. అంటే న్యాయస్థానాలు కూడా నమ్మని డాక్టర్ సర్టిఫికెట్లు వీళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. అంత దౌర్భాగ్యపు స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయి, అట్లా ఎందుకు వెళ్ళిపోయారు? రెడ్ బుక్లో మా పేరుందేమో మా పేరుందేమో మా పేరుందేమో అన్న ఒక కంగారుతోటి. రెడ్ బుక్లో లోకేష్ చెప్పింది, అప్పుడు చెప్పింది కూడా క్లియర్ కట్గా వైలేషన్స్ చేస్తున్న వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాను అని చెప్పాడు. నీకెందుకు భయం? నువ్వు వైలేషన్ చేసావా? కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళని. అది ఇక్కడ జరుగుతున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అంటే నేరస్తుల్ని వెనకేసుకొని వచ్చి నేరస్తులు ఆ నేరం నుంచి తప్పించుకోవటానికి ఆసుపత్రిని వాడుకుంటున్నాడు అనేదే మన బాధ తప్ప, ఆసుపత్రిని వాడుకున్నా పట్టుబడతారు, ఆసుపత్రిని వాడుకోకపోయినా పట్టుబడతారు. మీరు ఆసుపత్రిని వాడుకోవద్దు, పవిత్రమైన వైద్యశాలని మీ తుచ్చమైన రాజకీయాలకు వాడుకోవద్దు. సార్, డివిఎస్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అది మనం చూస్తుంటే ఎక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నట్లేదు. ఎందుకంటే జరిగే అరెస్టులు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతున్నట్టు అది క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు రెడ్ బుక్ను అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదో అంటే పవిత్రులు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అసలు ఈ రెడ్ బుక్ అయినా రాజ్యాంగమే తీసుకురానటువంటి మార్పు ఈ రెడ్ బుక్ తీసుకొస్తుందంటారా? అంటే ఏదో అరెస్టులు కాకపోయినా అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళు భయపెడదామనైనా కూడా రెడ్ బుక్ పేరు లోకేష్ గారు చెప్పి ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. ఇది చూస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటికీ బయటకు వచ్చి నేను పోలీసులు అంత తేలుస్తాను, వాళ్ళు గొడ్డలోడు తీసుకొడతానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి ఈరోజు చూస్తే దువ్వాడ శ్రీనివాస్ వచ్చేసి నా కరెంటు ఎలా నువ్వు కట్ చేస్తావు అని చెప్పి ఒక దళిత ఏఈని కూడా బెదిరించినటువంటి పరిస్థితి. అసలు ఈ బుక్కులు వైసీపీ వాళ్ళని ఏమైనా మార్చే అవకాశం ఉంటుందంటారా? కనపడుతోంది, మార్పు స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకంటే ఇదంతా రెడ్ బుక్ తెచ్చిన మార్పే కదా. మనం రాజ్యాంగానికే భయపడనాళ్ళు రెడ్ బుక్ భయపడుతున్నారంటే మరి రెడ్ బుక్ ఎంత శక్తివంతమైన ఆయుధం. శివుడి చేతిలో ఏదో ఉంటుంది త్రిశూలమా, ఇంద్రుడి చేతిలో ఇంకోటి ఏదో ఉంటుంది వజ్రాయుధమా, అట్లాగే రాముడు ఏదో అస్త్రం ప్రయోగిస్తాడు. అసలు అది మామూలు అస్త్రం కాదంట. ఏంటి బ్రహ్మాస్త్రమా ఏదో ప్రయోగిస్తాడు, ఒక మంత్రం ఒకటి చదివి. అంటే బ్రహ్మాస్త్రం కన్నా వజ్రాయుధం కన్నా త్రిశూలం కన్నా ఆయన చేతిలో ఆ చక్రం ఏదో ఉంటుంది, గిర్రు దిప్పుతుంటాడు ఎన్టీ రామారావు. సుదర్శన చక్రం కన్నా పదునైన ఆయుధమా? అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? వాటికి భయపడ్డారంటే వాళ్ళు రాక్షసులు. ఏది త్రిశూలం వస్తుందనో వజ్రాయుధం వస్తుందనో సుదర్శన చక్రం వస్తుందనో రాక్షసులు భయపడ్డారంటే అర్థమవుతుంది. ఆ ఆయుధాలను మించి ఈ రాక్షసులను భయపెట్టి వజ్రాయుధంగా రెడ్ బుక్ కనపడుతుంది. యాక్చువల్గా నువ్వు అన్నది ఏంటంటే తెలుగుదేశం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా, ఆ బ్యాచ్ ఏమంటుంది, ఇంతవరకు ఆడిని అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు ఈయన అరెస్ట్ చేయలేదు, అసలు వీళ్ళు చేసేదేంటి, చంద్రబాబు మారడు, అసలు రెడ్ బుక్ లేదు అనేమో వాళ్ళు గోల. వీళ్ళేమో నిద్రలో రెడ్ బుక్,
మేల్కొనున్న రెడ్ బుక్ పలవరింతలే పలవరింతలు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ రెడ్ బుక్ మాత్రం తన పని తను చేసుకుపోతున్నట్టుంది. ఏది? పివి నరసింహారావు అంటారు ప్రధాని. ఎక్కడున్నాడు గారి మహానుభావుడు, ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని నిలబెట్టిన పివి నరసింహారావు ఏమంటారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటాడు. అది ఆయన చూయింగ్ డైలాగ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు జర్నలిస్టులు ఏది మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అట్లాగే రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందా అంటే రెడ్ బుక్కి చట్టానికి తేడా ఏమీ లేదు. చట్టం అమలు చేయమని ప్రబోధించే మహాగ్రంథమే రెడ్ బుక్ అన్నమాట. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి. రాజ్యాంగంలో ఏదుందో అది అమలు చేయండి. అమలు చేయకపోతే మీ అంతు తెలుస్తుంది. ఏది? అది కనుక అమలు చేయకపోతే అంతు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు సుదర్శన చక్రంగా మారుద్ది రెడ్ బుక్. అంతే తప్ప మామూలుగా రెడ్ బుక్ అంత సాధు జంతువు ఇంకోటి లేదనమాట. ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పాల్పడిన నేరాలు. ఇవాళ అవినీతి కుంభకోణాలు వీళ్ళని అసలు మామూలుగా తరిమి కొడతలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిద్రపోవట్లేదు కదా, నిద్రపోవటకే కదా ఈ ప్యాలెస్లో 2 రోజులు, ఆ ప్యాలెస్లో 5 రోజులు, కాలుగాలిన పిల్లిలాగా. అరే బుధవారం రావటం, శుక్రవారం పోవటం. ఎక్కడ నిద్ర ఎందుకు పడతలేదంటే కారణం అదే. ఏది? ఆ పాపం వెంట పడుతుంది శాపంలాగా. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏంటి? ఎలా వీళ్ళు పార్టీని నడుపుతారు? భయపడేవాడు పార్టీని ఏమి నడుపుతారమ్మా? భయపడేవాడు నాయకుడిగా ఎలా ఉంటాడు? చులకన అయిపోవటంలా, కార్యకర్తల్లో చులకన, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చులకన. వాడు పారిపోయాడంట, వీడు పారిపోయాడంట, వాడు హాస్పిటల్లో చేరాడంట, వీడి చెయ్యి ఇరిగిందంట, వాడికి గుండెపోటు వచ్చిందంట. ఎంత నవ్వుల పాలవుతున్నారు. అరే అసలు ఏంటి తప్పిచూపోవటం ఏంటి? ఒకటి, అనేక రకాల విచారణలు. వాళ్ళ విజిలెన్స్, లేకపోతే సిఐడి, లేకపోతే ఏసీబీ, అనేక రకాల విచారణలు. ఇవాళ ఏంటి? చుట్టుముట్టిన నేపథ్యంలో ఇవాళ అష్టదిగ్బంధనంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకుల్లో ఇంకో 2 వస్తున్నాయంట. అనవసరంగా రజనీ కెలికినట్టుంది. రాయల్ని అనవసరంగా రాయల మీద రాయేస్తే ఏం జరిగింది? సిబిఐ చుట్టే కదులుతోంది. ఇప్పుడు ఆ సిబిఐ కందిరీగలన్నీ ఇక్కడికి వచ్చి పడుతున్నాయి. ఈడీ అతను పోయి అమిత్ షా దగ్గర కూర్చుని ఇగో సాక్ష్యాధారాలు, ఇది మనీ లాండరింగ్, 2000 కోట్లు పలానా దేశానికి వెళ్ళింది, 2000 కోట్లు పలానా దేశానికి వెళ్ళింది, పలానా వాడు తీసుకెళ్ళాడు, ఇది ఆ కంపెనీ అని ఆధారాలన్నీ అమిత్ షాకి ఇచ్చిన నేపథ్యంలో లిక్కర్ మాఫియా ఇవాళ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరి సిబిఐ ఈడీ వస్తే ఆల్రెడీ లిక్కర్ మాఫియా వల్ల తీహార్ జైలుకి వెళ్ళారు వీళ్ళంతా. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత, 17 మంది అక్కడ ఆ జైల్లో మగ్గిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ జైలుకి వెళ్తాడు? బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రమ్మని పిలుస్తున్నారు. అక్కడ మరి రాయలేమో సత్తురామ ఒప్పుకోవట్లా, రాయలు తీహార్ జైలే అంటున్నాడు కృష్ణదేవరాయలు. ఏ జైలు జగన్మోహన్ రెడ్డి గమ్యం? ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు డివిఎస్ గారు పాయింట్ చెప్పారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కేసు అయినా ఒకే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేది. ఒకే ఆఫీసర్ దగ్గరికి అతనే ఎంక్వైరీ చేసేవాడు, అతనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవాడు, అతనే అరెస్ట్ చేసేవాడు, అతనే శిక్షించేవాడు, అతనే చేసేవాడు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు చూస్తే వాళ్ళు కేసు ఇచ్చేస్తున్నారు. సిఐడి, విజిలెన్సు, అంటే ఒక్క అధికారి చెయ్యట్లేదు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ తప్పుడు కేసులు కాబట్టి ఒకే ఆఫీసర్ తోటి అన్నీ చేయించాడు, అందరిని అరెస్ట్ చేయించాడు. మొత్తం రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టడం దగ్గర నుంచి అన్నీ ఒకే ఆఫీసర్ చేశాడు. కిడ్నాప్ దాకా ఒకే ఆఫీసర్ చేశాడు. మీరు కావాలంటే చూసుకోండి. ఆ ఆఫీసర్ని తీసేసిన తర్వాత ఇంకొక ఆఫీసర్ని పెట్టుకొని అదే పని చేయించాడు. ఆ ఆఫీసర్ని మళ్ళీ తీశాడు. తర్వాత ఇంకొక ఆఫీసర్ని పెట్టుకొని అతనితోటి అదే మొత్తం అన్ని కేసులు అతని దగ్గరికే వెళ్ళేవి.
అంటే ఒకే ఆఫీసర్ తోటి జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకం సృష్టించాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో రూల్స్ ప్రకారం విడుదల రజని మంత్రిగా ఉండి అవినీతి చేసింది కాబట్టి ఏసీబీ తీసుకుంది. ఇంకొక ఆయన మిగతా సిఐడి వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక ఆయన సాక్షి పేపర్కి ఒక 570 కోట్లు దోచిపెట్టాడు కాబట్టి అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఇంకా రకరకాలుగా అక్రమాలు చేసిన వాళ్ళ కేసుని బట్టి ఆ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అనేక ఉచ్చులు, అంటే ఉచ్చులని కాదు, అంటే నేననే పాయింట్ ఏంటంటే ఆఫీసరు వేరే వాళ్ళు వేరే ఆఫీసర్లు ఎవరెవరో ఆఫీసర్లు వాళ్ళు నేరాన్ని పరిశీలిస్తున్నారు, వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫీసర్ తోటి చేయించినట్టు ఇప్పుడు జరగట్లేదు అనేది నా పాయింట్. అంటే అంటే ఒకే ఆఫీసర్ చేస్తున్నాడు అంటే అవన్నీ కట్టుకథలు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, అట్లా చేస్తున్నా దొరికిపోతున్నారు. ఒకే ఆఫీసర్ తోటి సీఎంఓ ఆఫీస్లోనే కుట్రలకు ప్లాన్ చేశారంటే కిడ్నాపులన్నీ సీఎం ఆఫీసులో నుంచే జరిగింది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అది, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఒకే ఆఫీసర్ తోటి, అది కూడా మన కులానికి మన మతానికి సంబంధించిన ఆఫీసర్ తోటి ఎంక్వైరీలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఇది ఒక్కటి మాత్రం రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం అయితే ఉన్నది.